పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత రంజు సాగుతున్నాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ కాకరేపితే తాజాగా హస్తం వర్సెస్ కమలం పాలిటిక్స్ మరింత హీట్ పుట్టిస్తున్నాయి. అయితే రేవంత్ సర్కార్ కూలిపోతుందంటూ కమలనాథులు చేసిన మాటలు సంచలనంగా మారాయి. ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్తో రాజకీయాలు హాట్గా మారాయి. తెలంగాణ రాజకీయమంతా ఇప్పుడు షిండే చుట్టూ తిరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ పాత్ర పోషించేందుకు రెడీగా ఉన్నా మేము సిద్ధంగా లేమంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు స్టేట్ పాలిటిక్స్ లో దుమారం రేపుతున్నాయి. వెంకటరెడ్డితో పాటు మరో 5 మంత్రులు టచ్ లో ఉన్నారని, మేం గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమంటూ ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీల వద్దకు మంత్రి వెంకటరెడ్డి వెళ్లి తెలంగాణలో షిండే పాత్ర పోషిస్తానని చెప్పారని, కానీ ఆయనపై ఎవరికీ నమ్మకం లేదని, అందుకే ఆయనకు షిండే పాత్ర ఇవ్వడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ తో ఆయన టచ్ లో ఉంటూ బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారనడం ఏంటని మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డి మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని, అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఏలేటి. వెంకటరెడ్డితో ఆయన సోదరుడే టచ్ లో లేరు, అలాంటిది బీజేపీ ఎమ్మెల్యేలు ఎలా టచ్ లోకి వస్తారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికీ అలాంటి చరిత్ర లేదని, తమ పార్టీ వారిని ముట్టుకునే సాహసం చెయ్యొద్దని, తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు మహేశ్వర్ రెడ్డి. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. నీ తమ్ముడితో సఖ్యత నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ, మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది, గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది. అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది. నేను సిద్ధంగా ఉన్నా, ఆ షిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తావు కదా. నీ మీద విశ్వాసం లేక ఆ షిండే పాత్ర మేము మీకు ఇస్తలేము. నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు. నీలాంటి 5 మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. ఇక పనిలో పనిగా రేవంత్ ను కూడా వదలలేదు మహేశ్వర్ రెడ్డి. ఎప్పుడు సీఎం కుర్చీ పోతుందోనని నిద్ర పట్టడం లేదని రేవంత్ పై సెటరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అవసరం లేదని, వాళ్ల మంత్రులే కూల్చుతారని జోష్యం చెప్పారు. ఇప్పటికే 10 మంది మంత్రులు సీఎం పీఠంపై కన్నేశారని, ఓటుకు కోట్లు కేసుతోనే ఇంకో అంశంతోనూ తన సీటుకు ప్రమాదం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్ కు నిద్ర పట్టడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వసూళ్ల చిట్టా తమ దగ్గర ఉందని ఏలేటి బాంబు పేల్చారు. హైదరాబాద్ డబ్బులను దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్ పేరిట 3,000 కోట్లు వసూలు చేశారని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలోకి వచ్చాక మరొకలా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. కాంట్రాక్టర్లు వ్యాపారస్తులను విచారణల పేరుతో భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ది అసమర్థ ప్రభుత్వమని, వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేర్చుకుని టికెట్లు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా పార్టీ మారితే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎలా కొంటున్నారు? ఇప్పుడు దేనితో వారిని కొట్టాలి? గతంలో బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు టికెట్ ఎలా ఇచ్చారు? ఆయన తరపున ప్రచారం ఎలా చేస్తారు? వారి మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డి దిస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాంది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశమో తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. తాను చెప్పని మాటల్ని చెప్పినట్టు అబద్ధపు ప్రచారం చేయడం ఆయనకే చెల్లిందన్నారు. మొన్నటి దాకా తాను కాంగ్రెస్ లో చేరుతానని, సాయం చేయమని మహేశ్వర్ రెడ్డిని కోరాడని అన్నారు. మంత్రి పదవి కావాలని అడిగారని ఆరోపించారు. తాము పార్టీలో చేర్చుకోలేదనే కోపంతో ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు. నితిన్ గడ్కరీకి అమిత్ షా దగ్గరకు వెళ్లి ఏదో చెప్పారని పనికిమాలిన కామెంట్లు చేస్తున్నాడని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీ అన్నారు. తాను షిండేను అవునో కాదో భగవంతునికి తెలుసన్న కోమటిరెడ్డి, ఆయన మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. తాను కాంగ్రెస్ లోనే పుట్టానని, కాంగ్రెస్ జెండాతోనే పోతానన్నారు.
మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడాలన్నారు. దేన్నైనా ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉందన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. 5 మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాను కాలేజీలో ఏబీవీపై గెలిచిన వాడినని గుర్తు చేశారు. తనను టచ్ చేసే ప్రయత్నం కూడా బీజేపీ చేయదన్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పొన్నం వార్నింగ్ ఇచ్చారు. ఎట్లా తెలిసిందో సరే చెప్పాను కదా, అదే చెప్పబ్బా. ఎట్లా ఊరికే అంటే మాట మాట్లాడితే జ్యోతిష్యం చదవలే నాకు తెలిసి. ఆయన జ్యోతిష్యం చదవలే. పొద్దుగాల నుంచి కాలేజీలో నా 1987 డిగ్రీ కాలేజీలో ఏబీవీ మీద గెలిచినటువంటి మొగోని నేను. వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా భారతీయ జనతా పార్టీ అనే మాట. కాబట్టి ఎవడన్నా మూర్ఖుడు మాట్లాడితే ఒళ్ళు 4-2 దగ్గర పెట్టుకోమని కొడతాను. నా గురించి ప్రస్తావన 5 ఎవరో వాళ్ళని అడుగు, కానీ నాటువంటి గురించి వాళ్ళకి అడిగే ధైర్యం కూడా చేయరు. మొత్తానికి మొన్నటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన డైలాగ్ వార్ కాస్త ఇటు హస్తం కమలం నేతల వైపు తిరిగింది. మరి ఏలటి మహేశ్వర్ రెడ్డి బాంబు పేల్చినట్లు కాంగ్రెస్ లో కుర్చీ కుట్ర జరుగుతోందా? కోమటిరెడ్డి షిండే పాత్ర వహిస్తున్నారా? వెంకటరెడ్డి కాకుండా టచ్ లో ఉన్న మరో 5 మంత్రులు ఎవరు అన్నది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.